ఇన్‌స్టాంట్‌గా ఉడికించిన టమాటా నిల్వ పచ్చడితో చూపిస్తున్నాను. ఇది 1 మంత్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టకున్నా బావుంటుంది. అలాగే నిల్వ పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇక ప్రాసెస్‌లోకి వెళ్తే ముందుగైతే నాటు టమాటాలనైతే క్లీన్ చేసుకొని, తుడుచుకొని పెట్టుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కేజీన్నర టమాటా నిల్వ పచ్చడనమాట. సో, దీనికి ఒక 100 గ్రామ్స్ చింతపండు అయితే తీసుకోవాలి. సో, మీకు టమాటాలనేవి బాగా పుల్లగుంటే మాత్రం చింతపండు అనేది కొంచెం తగ్గించుకోండి. 2 టేబుల్ స్పూన్ల దొడ్డుప్పు అనేది వేసుకోవాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు నారలు తీసేస్తే వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ టమాటా ఉడికించుకునేటప్పుడు మనమైతే మూత అనేది పెట్టొద్దు. ఒకవేళ మూత పెడితే ఆవిరి అనేది వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది. సో, మనం మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. ఇక్కడ వచ్చేటప్పుడు వాటర్‌ను మనం టమాటా కట్ చేసి వచ్చిన వాటరే సరిపోతుంది. తర్వాత మనం మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో అడుగంటకుండా. సో, దీంట్లో మనము మిక్సీ అనేది పడతలేమనమాట ఈ టమాటా నిల్వ పచ్చడికి. సో, ఇలా ఒకసారి ట్రై చేయండి. మిక్సీ పడితే ఒక టేస్ట్ ఉంటుంది. మిక్సీ పట్టకుండా ఒక టేస్ట్ ఉంటుంది. సో, ఒకసారి మిక్సీ పట్టకుండా అయితే ట్రై చేయండి. సో, మీకు ఏ డౌట్ అవసరం లేదు మిక్సీ పట్టకుంటే ఒకవేళ టమాటా ముక్కలు ఉంటుందని. ఇక్కడ మధ్యలో అయితే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాం కదా! ఈ కారం అనేది టమాటా అనేది మెత్తగా ఉడకడానికైతే పనిచేస్తుంది. అలాగే నాటు టమాటాలు కూడా కదా మనకు. సో, సరిపోతుంది. తర్వాత ఇంకా ఎక్కడైనా మనకు టమాటా ముక్కలు ఉన్నట్లయితే మనము ఒక్కొక్కసారి మధ్యలో కలుపుకునేటప్పుడు ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా గరిటెతోని. ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోతుంది. ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకేదైనా ముక్కలు అనిపిస్తే మాత్రము ఈ పప్పు గుత్తితో అయితే మెదుపుకోండి. ఇంకా మొత్తం పూర్తిగా స్మాష్ అయిపోతుందనమాట. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ ఇక్కడ కేజీన్నర టమాటాకి అయితే 5 పావుల ఆయిల్ అయితే వేసాను. టేబుల్ స్పూన్లు అయితే 10 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర అనేది వేసుకోవాలి. తాలింపు ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి 12 అయితే వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కచ్చా పచ్చ దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. ఇది తాలింపు అనేది మనము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కారం అయితే 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. సో, మనం ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్ల కారం వేసాం కదా! చూసి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. మనం కల్లుప్పు 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాము. సో, మొత్తాన్ని ఒకసారి అయితే మంచిగా కలుపుకున్న తర్వాత చల్లార్చుకోవాలన్నమాట. చల్లార్చుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేయకుండా. తర్వాత మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇది 2 టేబుల్ స్పూన్లు ఇక్కడ ఆయిల్ అనేది చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకున్న పౌడర్‌ని అయితే వేసుకోవాలి. తర్వాత మనం తాలింపు పెట్టిన ఆయిల్‌ను ఉడికించి పెట్టుకున్న టమాటా పచ్చడిలోకి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇక్కడ ఏది తక్కువ పడితే అది వేసుకోవాలి. ఆయిల్ అనేది ఇక్కడే వేసుకోవాలి. మనకు నెక్స్ట్ డే ఊరుతుందనేది ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటాలు ఉడికించాం కదా! సో, ఆయిల్ అనేది ఇక్కడే పర్ఫెక్ట్‌గా చూసుకొని వేసుకోవాలి. ఉప్పు, కారం కూడా చూసుకొని వేసుకోవాలి. ఒకవేళ పులుపు అనేది తక్కువైతే నిమ్మకాయ రసం అనేది పిండుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి అనేది తయారైపోయింది. ఒకవేళ మీరు తప్పకుండా ఇదే ప్రాసెస్‌లో ట్రై చేస్తే ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.